పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. बोले जिंदा खुदा यीशु मसीह की प्रेम చూపెదం యేసు చంద్రకు పిలచెదము ఆనారి ప్రేమ చూపెదం యేసు చంద్రకు పిలచెదము అతి శీఘ్రముగా ఉత్సాహముతో రాగమార్గమును చేరెదము మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును అతి వేగముగా సేవ చేయుము యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. ఇప్పుడు అందరూ వచ్చారు ఏమో కాలు పెడితే భలే ఉన్నాయి తీసి నాకు ఒకటి నాకు కూడా పెట్టు మాది మనాన్ని పీక్కుంది జరనండి దగ్గర చేసినాం ఇంకా కొంచెం వరకు తలకాయ కిందికనక్క ఇక పడవలే మేము ఉన్నాగా వెనకాల పట్టించా ఉయ్యాల చంపాల పెట్టుకొని కోరోలే బయలెల్లినాడే యేసయ్య కోరోలే బయలెల్లినాడే యేసయ్య రాజులకు రాజు కొట్టనయ్య రాజులకు రాజు కొట్టనయ్య రే జుడా మనం వెళ్దామన్నయ్య రే జుడా మనం
అన్నట్టే బిగుతుంది. చాలా స్ట్రాంగ్. ఆకులు కూడా బాగున్నాయి. ఇది బ్రౌన్. ఎట్లా కట్ చేస్తారో నరుకుతారేమో గొడ్డలతోటి. మొత్తం ఎల్లిగుతులోనే 1 2 3 అంటే ఈ లీఫ్ ఒకట ఇంకా వస్తుంది లోపల నుంచి చెట్లు కూడా అంటే దీనికి ఒకట అంటే దీనికి కూడా ఇల్లు చూడు. నేను జన్మ వచ్చినప్పుడు మా తల్లిదండ్రులు నామకార్థ క్రైస్తవులు. కానీ ఎంతో దేవుని భయభక్తులు కలిగి ఉంది. దేవుని ప్రార్థన, దేవుని సహవాసం అన్నా, దేవుని మందిరం అన్నా, దేవుని సమర్పించుకో విషయంలో ఎంతో వాళ్ళు నిష్ఠగా ఉండేవారు. అంటే ఎంతో క్రమంగా ఉండేవాళ్ళు. ఎంతో డిసిప్లిన్ క్రిస్టియన్ లైఫ్ లో ఉన్నప్పటికీ వాళ్ళకి రక్షణ, మారు మనసు, కృత జన్మ అనుభవంలో లేకున్నారు. కానీ నేను 4 years ఉన్నాను. అది 1968. నేను 64 బాగుంది. 68 లో నాన్న అమ్మ అనంతపూర్లో జాబ్ చేస్తూ ఉంటే వాళ్ళు హైదరాబాద్కి వచ్చినప్పుడు మేము హెబ్రోన్ సహవాసము హోలే ప్రార్థనా మందిరానికి నందింపబడ్డాం మలక్పేటలో. అక్కడ ఉన్నప్పుడు అమ్మ నాన్న అమ్మ రక్షింపడింది. తర్వాత నాన్న కూడా రక్షింపడ్డారు. మేము జరిగితే తర్వాత అక్కడ రెహబోత్ ప్రార్థనా మందిరం సోమాజీ కూడా అమ్మ రోషన్ బిల్డింగ్స్ చీఫ్ ఇంజనీర్స్ ఆఫీసర్ చేసింది కాబట్టి అక్కడ దగ్గరలో సోమాజీ కూడా మందిరంకి నేను వెళ్తున్నప్పుడు నేను ఫస్ట్ టైం సెకండ్ క్లాస్. అయితే నేను చెప్పేది ఏంటంటే దేవుడు నాకు విశ్వాసాన్ని, అంటే దేవుడు విశ్వాసం అనే బీజాన్ని నా హృదయంలో నాటుతారు అప్పుడు. ఎందుకంటే నేను అప్పుడు ఆ క్రమం ఏంటో నాకు తెలియదు కానీ మార్నింగ్ 8 to 10 సెకండ్ క్లాస్ ఉండేది. 10 నుంచి మందిరం ఉండేది. సండే స్కూల్ పొద్దున ఉండేది. అయితే అన్న వాళ్ళు మమ్మల్ని తీసుకోవడానికి వచ్చేవాళ్ళు. నాకు ఒక చెల్లి, 2 తమ్ముళ్ళు. సో మేము చిన్న తమ్ముడు అయితే చాలా చిన్నోడప్పుడు కాబట్టి మేము సండే క్లాస్ వెళ్తున్నప్పుడు ఒకసారి ఏమైందంటే నాన్నకి ఒక ప్యూన్ ఇచ్చారు. ప్యూన్ ఇస్తే అతను ఏం చేశాడు, స్కూల్లో తీసుకెళ్తూ సైకిల్ మీద స్కూల్లో తీసుకెళ్తుంటే నా ఎడమ కాలు సైకిల్లో వెళ్ళిపోయింది. గాయమైంది, కుట్టుతుండి ఆ రోజు చర్చికి పోలేకపోయిన వాళ్ళు వచ్చి ఏమైందమ్మా వేసి దగ్గర రావట్లేదంటే నాకు ఇట్లా కాలు గాయమైంది, కుట్టుతుంది అనమాట. ఒక కాలుతో కుట్టుతున్నాను. అయితే కానీ అక్కడికి అన్నకి ఏం చెప్పానంటే అక్కడ మందిరంలో సండే స్కూల్లో తర్వాత నేను ఎప్పుడు చూడలేదు. నేను సండే స్కూల్ టీచర్, నేను సండే స్కూల్ పాటలు పాడలు నేర్పించారు. కానీ అక్కడ సండే స్కూల్ అంటే ఏం చెప్పేదంటే అమ్మా ఒకరింట్లో అప్పుడు ఒక్కొక్కరికి 4 6 కదమ్మా. అయితే మీరందరూ వచ్చారా, మీ ఫ్యామిలీలో మీరందరూ వచ్చారా అని అడిగేవారు. అయితే కొంతమంది పిల్లలు మా అక్క రాలేదు, మా చెల్లి రాలేదు అంటే ఎందుకు రాలేదు అంటే వాళ్ళు చెప్తారు కదమ్మా జ్వరమో, కారణమో, తలనొప్పో ఏదో చెప్పినప్పుడు ఆంటీ ప్రార్థన చేసేది. అది నాకు చాలా ఆకర్షింపబడ్డాను. అంటే ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎదిగి ప్రార్థన చేస్తే నిజంగా ఆంటీ వాళ్ళకి ఎంత కన్సర్న్ ఉంది కదా ప్రార్థన చేశారని. ఆ రోజు నేను కుటుంబం ఏమన్నానంటే అన్న మూడోది మరణించాడు. ఇప్పుడు మరణించి కొడుకు ఏమి ఇచ్చాడు, జీవాన్ని ఇచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు కూడా 2000 సంవత్సరాల క్రితం నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చి మానవులందరూ ఏ భేదం లేదు, అందరూ పాపం చేసినటువంటి వారే. ఈ పాపాన్ని బట్టి మానవుడికి ఏమవుతుందంటే నరకం వస్తుంది, చనిపోతాడు. ఇప్పుడు తప్పు చేస్తే లోకంలో చట్టాలు ఉండయా లేవా? ఇప్పుడు లోకంలో తప్పు చేస్తే జైలుకి తీసుకెళ్తారు, లేకపోతే కోర్టుకు తీసుకెళ్తే ఉరిశిక్ష చేస్తారు. అంటే తప్పు చేస్తే ఈ లోకంలో చట్టాలు ఉన్నాయి, ప్రతిదీ ఉంది. ఇప్పుడు అట్లానే మనకు కూడా ఏం చేస్తారంటే పాపం చేస్తే పాపాన్ని బట్టి మానవుడికి ఏముందంట. ఇప్పుడు మానవుడు ఎందుకు చనిపోతున్నాడు, మధ్యలోనే ఆయుష్ ఎత్తుకుపోతుంది. జన్మ కర్మ. జన్మ పాపం అంటే ఏంటి, మన యొక్క జన్మ పితరులు చేసినటువంటి పాపం. కర్మ పాపం అంటే మనం చేసుకున్నటువంటి పాపం. ఈ పాపాన్ని బట్టి మానవుడు ఏం కోల్పోయాడు అంటే నెమ్మది కోల్పోయాడు, సమాధానం కోల్పోయాడు, సంతోషాన్ని కోల్పోయాడు. దేవుడిని ఇచ్చి ఏమైపోయింది అంటే దేవుడు ఏదైతే సంతోషమో అది కోల్పోయాడు. ఇప్పుడు ఆ కోల్పోయినటువంటి మానవుని ఏం చేసుకోవాలి దేవుడు, అరే నా ప్రజలు ఇప్పుడు నీ కొడుకున్నాడు, వాడు తప్పిపోతే ఏం చేస్తా, వెతుకుతావు. ఇలానే మానవులందరూ పాపం చేసి తప్పిపోతున్నారు. ఇలాంటి తప్పిపోతున్నటువంటి మానవులు ఏం చేశారంటే
వెతక రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఈరోజు నిన్ను నన్ను బ్రతికించాలా, నీకు నాకు లైఫ్ ఇవ్వాలా, జీవితాన్ని ఇవ్వాలా. ఆ జీవితాన్ని ఇవ్వాలని 2000 సంవత్సరాల క్రితం నీకోసం నా కోసం ఏం చేశాడు? ఏ పాపం చేయనటువంటి వాడు, పరిశుద్ధులైన దేవుడు, నీతి కలిగినటువంటి దేవుడు ఈరోజు నీకోసం నా కోసం ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ప్రాణం పెట్టి కొడుకు ఏమి ఇచ్చాడు? లైఫ్ ఇచ్చాడు. ఈరోజు నీకు నాకేమి ఇచ్చాడు? 2000 సంవత్సరాల క్రితం ఆయన ప్రాణం పెట్టి ఈరోజు మానవుడికి మాట ఇచ్చాడు. నేను కూడా చెప్తాను, నేను ఒక క్రిస్టియన్ కుటుంబంలో పుట్టాను. నేను చుట్టూ క్రైస్తవులు కాదు. మీరందరూ అనుకోవచ్చు వీళ్ళు క్రైస్తవులు కదా, మత మార్పులు చేస్తున్నారు, నేను ముస్లిం, ప్రభు నమ్ముకోను. ఒకప్పుడు తాగుబోతుంది, ఒకప్పుడు తిరుగుబోతుంది, ఒకప్పుడు మా నాన్న అన్నాడు ఏమన్నా తెలుసా? రైలు పట్ల చచ్చిపోరా అన్నాడు. మా అమ్మ ఏమన్నా తెలుసా? అనవసరంగా నేను కన్నావా అంది. అలాంటి వ్యక్తిని ఎవరు మార్చారు? ఇప్పుడు నా తల్లిదండ్రులు మార్చారా, బంధువులు మార్చారా? అందరూ అన్నారు నీలాంటి వాడు పుట్టకుండా ఉంటే బాగుండు అన్నారు. కానీ అలాంటి వ్యక్తిని మార్చి ఈరోజు మనిషిగా చేసి ఒక లైఫ్ ఇచ్చాడు, ఇప్పుడు మార్పు చేశాడు. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎవరు మారుస్తారు? ఒకప్పుడు తాగేవాడిని, ఇప్పుడు తాగట్లా. ఒకప్పుడు సినిమాలకు వెళ్ళేవాడిని, ఇప్పుడు సినిమాలకి వెళ్ళట్లా. ఒకప్పుడు పాపం చేసేవాడిని, ఇప్పుడు పాపం చేయట్లా. ఒకప్పుడు భయంకరంగా జీవించేవాడిని, ఇప్పుడు ఆ జీవితం నుంచి విడిపించి నాకు ఒక ఏం ఇచ్చాడు? ఒక మంచి లైఫ్ ఇచ్చాడు. నీకు నాకు కూడా యేసు ప్రభు ఏం చేశాడంటే ఈ లోకంలో ఒక మంచి జీవితాన్ని, ఒక మార్గాన్ని నీకు నాకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే మన జీవితం ఇప్పుడు ఇదిగో ఎంతమంది ఇప్పుడు ఎంతమంది ఉన్నాం, ఏమి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, ఎటు చూసినా డబ్బులు వస్తున్నాయి, ఇచ్చులు వెళ్ళిపోతున్నాయి. ఎట్లా చూసినా వీటన్నిటికీ ఏంటి? చాలా మంది అనుకుంటున్నామంటే ఇప్పుడు ఆ గొర్రె పిల్లను బలిష్ట అయిపోయింది. 2000 సంవత్సరాలు నీకోసం నా కోసం గొర్రె పిల్లగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి నీకోసం నా కోసం బలయ్యాడు. అయితే నువ్వు చేయాల్సింది యేసు ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, నీ ఆస్తులు అవసరం లేదు, నీ బంగారం అవసరం లేదు, నువ్వు నాకు పుణ్యకార్యాలు, ధర్మాలు, యాగాలు ఏం చేయాల్సిన అవసరం లేదు. నువ్వేం చేయాలంటే నువ్వు ఎక్కడైతే ఉన్నావో, ఏ స్థానంలో ఉన్నావో, ప్రభు నేను పాపి అంటే దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఇప్పుడు ఏం చేశాడంటే ఒక దొంగ ఉన్నాడు, ఇప్పుడు దొంగ దొరికాడు. ఒకరోజు రాష్ట్రపతి ఏం చేశాడంటే నలుగురికి ప్రాణభిక్ష పెట్టాలనుకున్నాడు. పెట్టుకోవాలన్నప్పుడు నలుగురు భయంకరమైన రేపు పొద్దున వాళ్ళకి ఉరిశిక్ష వేస్తారు. ఉరిశిక్ష వేసేటప్పుడు ఇప్పుడు నలుగురు ఖైదీని నేను మాట్లాడాలి కొంచెం వాళ్ళు 5 నిమిషాలు అనుకున్నాడు. ఇప్పుడు మొదటి వాడిని అడిగాడు, అయ్యా నువ్వేం తప్పు చేసి వచ్చావు అన్నాడు. నేనేం తప్పు చేయలేదయ్యా, నన్ను పోలీసులు ఎట్లా తప్పు చేసి ఇరికిచ్చారన్నాడు. రెండో వాడిని అడిగాడు, నువ్వేం తప్పు చేసి వచ్చావు అంటే మా అమ్మ మా నాన్న సరిగ్గా పెంచుంటే నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదన్నాడు. మూడో వాడు అన్నాడు, నేనేం తప్పు చేయలేదన్నాడు. నాలుగో వాడు అన్నాడు, నాలాంటి వాడు నీచుడు, దుర్మార్గుడు, పాపాత్ముడు ఈ చెరసాల్లోనే కాదు భూమి మీద ఉన్నవాడు అన్నాడు. అప్పుడు ఏమన్నాడు? ఒప్పుకున్నాడు, కళ్ళమ్మ నీళ్లతో ఒప్పుకున్నాడు. ఇప్పుడు రాజు ఏమన్నాడు? ఆ రాష్ట్రపతి ఏమన్నాడు తెలుసా? వీళ్ళ ఎంతమంది చెడ్డమంది ఎంతమంది మంచోళ్ళలో ఈ చెడ్డోడు ఉండకూడదు కదా. ఇప్పుడు ఇతను ఒప్పుకున్నాడు, అందుకే అతిక్రమంలో ఒప్పుకున్నవాడు విడిచి అతిక్రమంలో దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతాం. ఇప్పుడు ఏం చేయాలి? మన పాపాలు మనం ఒప్పుకోవాలా. ఎలా ఒప్పుకోవాలా? ఇప్పుడు మనం ఎక్కడెక్కడ వెళ్ళి డబ్బులు వేసి అవి చేస్తే కాదు పుణ్యం. ఏది వచ్చిందంటే మనం ఎప్పుడైతే నేను పాపని ప్రభావం నన్ను క్షమించు, నన్ను నీ బిడ్డగా చెప్పి నీ రాజ్యంలో చేసి నాకు సమాధానం దేవుడి దగ్గర మనం ఎప్పుడైతే నువ్వు ఎక్కడైతే ఉన్నావో ₹1 యేసు ప్రభుకి అవసరం లేదు. ఇప్పుడు ఇంతసేపు చెప్తారా? మాకు కూడా ఏది అవసరం లేదు. నీకు కావాల్సింది ఒక్కటే నేను చెప్తున్నానంటే నేను అలానే పొందుతున్నానో నువ్వు కూడా అలా పొందుకోవాలి. మీరు అలాంటి జీవితం కాదు. ఈరోజు మా కుటుంబంలో సంతోషం ఉంది, ఆనందం ఉంది, అందరం బాగున్నాం. ఒకప్పుడు నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, చచ్చిపోదాం అనుకున్నారు అందరూ. ఈరోజు అలాంటి వ్యక్తులను ఎవరు బ్రతికించారు? యేసు ప్రభు బ్రతికించాడు కాబట్టి మేము భూమి మీద ఉన్నాం. ఈరోజు నేనే కాదు, ఎంతోమంది హైందవులు బ్రాహ్మిన్స్ మారుతున్నారు, ఎంతోమంది హిందువులు మారుతున్నారు. ఎందుకు మారుతున్నారు వాళ్ళందరూ? అంటే వాళ్ళ దగ్గర డబ్బుల కోసం కాదు, నిజమైన మార్గం సత్యం అంటే సత్యాన్ని తెలుసుకున్నారు. సత్యం ఏం చేస్తుందంటే మేము స్వతంత్రం చేసింది. ఇప్పుడు బానిసత్వంలో ఉన్నాం, చీకట్లో ఉన్నాం, పాపంలో ఉన్నాం, అంధకారంలో ఉన్నాం, నెమ్మది లేకుండా ఉన్నాం, సమాధానం లేకుండా ఉన్నాం. ఇది కోల్పోయావు. ఇప్పుడు నీకేమి ఇవ్వాలని ఆశపడుతున్నాడు దేవుడు? సంతోషాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు, నీకు ఆనందాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అయితే ఈ సంతోషం నీకు కావాలంటే ఎక్కడికి రావాలా? నిన్ను సృజించిన సృష్టికర్త అయిన దేవుడి దగ్గరికి రావాలి. ఇప్పుడు ఒక బిడ్డ ఉన్నాడు, తండ్రి బిడ్డకి ఏదైనా అవసరం అయితే ఎవరి దగ్గరికి వెళ్తాడు? బిడ్డకి ఏదైనా అవసరం అయితే ఎవరి దగ్గరికి వెళ్తాడు? తండ్రి దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు నీకు నాకు అవసరం ఉంది. ఏమవసరం? తండ్రి సంతోషం, సమాధానం, నెమ్మది అనేది కావాలంటే మనం కూడా ఏం చేయాలంటే మనం కూడా ఏం చేయాలంటే ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రభుని హృదయంలో చేసుకోవాలి. ఏది దేవుడికి డబ్బొద్దు. భూమి ఆకాశం బంగారం అంతా అయింది, మన హృదయం కావాలండి. హృదయం దేవుడికి